సాక్షాత్తు ఆదిశేషుడిపై కొలువుదీరిన ఆ మహాశివుని ఆలయం గురించి తెలుసా? ఉత్తరాఖండ్లో భూమికి 90 అడుగుల లోతున ఉన్న ఈ పాతాళ భువనేశ్వర్ ఆలయం మన హిందూ ధర్మానికి సజీవ సాక్ష్యం. శివపురాణం మరియు స్కందపురాణాల ప్రకారం ఈ ఆలయం త్రేతాయుగం నాటిది. 4 ద్వారాలు ఉన్న ఈ ఆలయంలో ఇప్పటికే 3 ద్వారాలు మూసుకుపోయాయి. రావణ సంహారం తర్వాత పాపద్వారం, కురుక్షేత్ర యుద్ధం తర్వాత రణద్వారం మరియు ధర్మద్వారం మూసుకుపోగా ఇప్పుడు కేవలం కలియుగ మానవుల కోసం మోక్షద్వారం మాత్రమే తెరిచి ఉంది. స్వయంగా పాండవులే ఇక్కడ మహాశివుణ్ణి పూజించిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. ఇక్కడి మరో అద్భుతం ఆది గణేశుడి శిరస్సు. శివుడు ఖండించిన వినాయకుని అసలు తల ఇక్కడే పడింది. ఇప్పటికీ ఆ శిరస్సు పైన ఉన్న 108 రేకుల రాతి తామర నుండి జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ గుహలో యుగాలకు సూచికగా 4 రాతి స్తంభాలు ఉన్నాయి. అందులో కలియుగ స్తంభం ఏటా పెరుగుతూ అది గుహ పైకప్పును తాకిన రోజున కలియుగం అంతమవుతుందని భక్తుల నమ్మకం. ఈ గుహ నేల అంతా ఆదిశేషుడి ఆకారంలో ఉంటూ ఆ మహాశివుణ్ణి మోస్తోంది. మన పురాణాలు కేవలం ఊహలు కావు,